వెల్కమ్ టు ఏఐటీవీ. సో తెలంగాణలో లోక్సభ ఎన్నికలకి అన్ని పార్టీలు ప్రచారానికి అయితే సిద్ధమవుతున్నారు. సో ఇదే క్రమంలో చూసుకుంటే ఈరోజు పరిగి నియోజకవర్గంలో కూడా ప్రచారం సాగుతుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా ఎట్లా ఉంది ప్రచారంలో తిరుగుతున్నారు అన్ని గ్రామాలకి, స్పందన ఎట్లా ఉంది ప్రజలలో? చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ప్రజల్లో నేను 25,000 మెజార్టీతో గెలిచిన. ఈరోజు రంజిత్ రెడ్డి గారితో మేము పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాలు పర్యటన చేస్తే కనీసం నాకున్న సమాచారం ప్రకారం ఒక 70,000 మెజార్టీ పరిగి నియోజకవర్గం నుంచి ఇస్తున్నామన్న పూర్తి ఆశాభావం ఉంది. వేలాది మంది యువకులు ఇళ్ల నుంచి వచ్చి వాలంటీర్గా వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తాం అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఎట్లాంటి సమస్యలు బయటకు వస్తున్నాయి సార్? ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి కానీ అంటే అక్రమాలు కానీ చాలానే మీరు బయటికి తేవడం జరిగింది. సో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి బయటికి? ముఖ్యంగా ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రం లోపల 10 సంవత్సరాల నుంచి ఉండి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఒక్కొక్క హామీలు మా దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమనుకున్నారంటే, మోడీ ఏదైతే ఎన్నికల ప్రణాళికలు చెప్పిండో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 సంవత్సరాలు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాల గురించి మేము ఆర్టీఐ కింద తీసుకుంటే 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఇచ్చారు. 7 లక్షలు ఎక్కడ, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? కాబట్టి పచ్చి అబద్ధాలు చెప్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ పార్టీ అనేది మొత్తం దేశంలోనే ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా రైతులు కష్టపడి భూములు కుదవబెట్టి, బంగారం కుదవబెట్టి పంటలు పండిస్తే ఒకసారి వాన పడి పడక ఇబ్బందులు ఉంటే ఆ రోజు మోడీ ఏం చెప్పిందంటే రైతుల యొక్క పెట్టుబడి 2 వచ్చినట్టు చేస్తా అన్నాడు. నమ్మి ఓటేసారు కొన్ని ప్రాంతాల లోపల. 2 కాదు కదా, బ్యాంకుల కుదవబెట్టిన బంగారం పోయింది, భూములు కూడా వాళ్ళు వచ్చి కుదవబెట్టిన భూములు ఆక్షన్ చేసి పోతున్నాయి, భూములు కూడా పోతున్నాయి, ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మోడీ పుణ్యాన. అది చాలదన్నట్టు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిండు. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పెద్ద ఎత్తున రైతులకు బాసటగా నిలిచి ఉత్తర భారతదేశంలో ఆ యొక్క నల్ల చట్టాలను వాపసు తీసుకునే విధంగా, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వాళ్ళ ద్వారానే వాపసు తీసుకునే విధంగా ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం లోపల మా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి అది వాపసు తీసుకుంటట్టు చేసినందుకు రైతులల్లో మా పార్టీ మీద విశ్వాసం పెరిగింది. రాహుల్ గాంధీ గారు అయితేనే ఈ దేశానికి నాయకత్వం వహించి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని చెప్పి దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కోరుతున్నారు. అదేవిధంగా గతంలో 15 లక్షల రూపాయలు పేదవాళ్ళ ఖాతాలు వేస్తా, మీరు జన్ధన్ ఖాతా తెరవండి అని చెప్పి గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 15 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఎక్కడ కూడా బ్యాంకులలో వేయకుండా మోసం చేసిండు. కాబట్టి వ్యవసాయదారులను మోసం చేసిండు, నిరుద్యోగ యువకులను మోసం చేసిండు, సాధారణ ప్రజలను కూడా. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతమైపోయినాయి, గ్యాస్ ధరలు విపరీతమైపోయినాయి, కుటుంబ పోషణ కూడా మహిళలకు కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అందుగురించే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మహిళలందరికీ కూడా, పేద మహిళలందరికీ కూడా ఏడాదికి 1,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా ఇస్తా అని చెప్పిండు. ఏడాదికి 1,00,000 రూపాయలు మహిళలందరికీ కూడా 1,00,000 రూపాయలు వాళ్ళ ఖాతా లోపల ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు తీసుకొచ్చిండు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇండ్లు ఇచ్చినా, ఇండ్ల స్థలాలు ఇచ్చినా మహిళల పేరు మీద ఇస్తాం, గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలకే ఇస్తాం. ఈ విధంగా ఎన్నో పథకాలను మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు చేసినాం. గృహ విద్యుత్తుకు సంబంధించింది కూడా 200 యూనిట్లు అంటే 700 రూపాయల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంట్ బిల్ కట్టాల్సింది లేకుండా చేసినాం. 20 ఏళ్ళు అయింది మేము ఎవరైనా కరెంట్ బిల్ కడతలేం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004లో చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంటికి కూడా 200 యూనిట్లు అంటే 700 రూపాయల వరకు కరెంట్ బిల్ రాకుండా చేసిండు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రతి గ్రామంలో 10 సంఘాలు 20 సంఘాలు ఉంటే ఒక్కొక్క సంఘానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణాన్ని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మేము 7 లక్షల కోట్ల అప్పుతో కూడుకున్నటువంటి బడ్జెట్తో ఇచ్చినప్పటికీ కూడా మా నాయకుడు 15వ తారీఖు ఇచ్చే జీతాలను ఉద్యోగులకు ఫస్ట్కి ఇచ్చినట్టు చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మెట్టు పైన మెట్టు కడుతున్నట్టుగా ఒక దివాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పిండు. గతంలో మా సోనియా గాంధీ గారు 16,000 కోట్ల రూపాయలతో కూడినటువంటి సర్ప్లస్ బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు అప్పుల పాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం, దివాలా తీసినటువంటి తెలంగాణ రాష్ట్రం, దోచుకోబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం, ఈ కల్వకుంట్ల కుటుంబం ద్వారా దోచుకోబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోతారో తెలియదు. వాళ్ళ బిడ్డ ఆల్రెడీ కేసీఆర్ బిడ్డ తీఆర్ జైల్లో ఉంది. వాళ్ళ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది.
కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసి ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు తీర్చాలన్న దాని మీద అహర్నిశలు పనిచేస్తున్నాడు. మేము పథకాల అమలు లోపల కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మా నాయకులు కార్యకర్తలంతా కూడా చెప్తున్నారు, వాళ్ళు గతంలో 18లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 4-5 నెలల వరకు క్యాబినెట్ మీటింగ్ లేదు, అసలు చర్చ లేదు, వాళ్ళ మేనిఫెస్టో అమలు లేదు. మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మేము అమలు చేయడం స్టార్ట్ చేసినాం 6 పథకాలు. కాబట్టి ప్రజలంతా కూడా మాతోనే ఉన్నారు. కొడంగల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పిండు, రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల కొంత ఆలస్యమైనప్పటికీ తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు తప్పకుండా మా నాయకుడు ఎదురు చూస్తాడు, మా నాయకుడు మాట తప్పడు మడమ తిప్పడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజలంతా కూడా ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సార్ పదే చూసుకుంటాడు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి పడిపోతుంది అని చెప్పడం, ఇంకోటి బీజేపీ నాయకులు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పదే చెప్తున్నారు. సో ఏమంటారు వాళ్ళ నైజం అది. పక్క రాష్ట్రం కర్ణాటక మాకు బార్డర్, గుల్బర్గా మాకు బార్డర్ ఉంటుంది ఇక్కడ. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ బీజేపీ ప్రభుత్వం యడ్యూరప్ప అని జైల్లో ఉండే ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూర్చోబెడితే ప్రజలందరూ కూడా కలిసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధిరామయ్య అనే బీసీని ముఖ్యమంత్రిగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అక్కడ ముఖ్యమంత్రిని తీసుకొచ్చినాం. కమల్నాథ్ మధ్యప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా ఉండే అక్కడ మా ప్రభుత్వాన్ని కూలదోసిర్రు. ఈ విధంగా గోవాలో కూడా మాకు అత్యధిక సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్యేలు గెలిచిర్రు, అక్కడ కూడా దొడ్డిదారిన వాళ్ళు ప్రభుత్వాన్ని చేపట్టిర్రు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చేసి దొంగదారిన డబ్బులు పంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని గుర్తించి ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 1000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల యొక్క కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు ఏ విధంగా తీర్చాలనేది తపనతో పనిచేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతామని చెప్పి ఎక్కడికి పోయినా చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే, వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళ ఎంపీ అభ్యర్థులే వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీలో చేరుతున్న సంఘటన మీరు చూస్తున్నారు. సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే మొన్న కవిత గారు అరెస్ట్ పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు? కవిత గారి అరెస్టు మీకు అందరికి తెలుసు. ఢిల్లీలో ఆప్కు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినారు. ఇది తెలంగాణకు సంబంధించింది కాదు, ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి కుంభకోణం, అది కూడా ఎక్సైజ్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం. ఆ కుంభకోణంలో జైలుకి పోయింది. ఇక్కడ వాళ్ళ ఆయన వాళ్ళ తమ్ముడు చేస్తున్నది వాళ్ళ అన్న చేస్తున్నది సరిపోదని చెప్పి ఆమె కూడా అక్కడ ఢిల్లీలో పోయి చేసి ఇంకా సంపాదించాలని చెప్పి పోయి జైళ్ళ పాలు అయిపోయింది. ప్రజలు ఎవరు కూడా ఈ పార్టీని ఈ వ్యక్తులను నమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా ఒక కోటలాగా కట్టుకొని ఆ కోట లోపలికి ఎవరు పేదవాళ్ళు రానియకుండా చేసి పోలీస్ బలగాలను పెట్టి టెలిఫోన్లు ట్యాప్ చేసి ఒక మొత్తం నిర్బంధ పాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి మొత్తం డోర్స్ ఓపెన్ చేసేసి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఏ సమస్య పైన కలవచ్చు, ఏ సమస్య అయినా తీర్చడానికి మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం అన్న విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మేము ఇచ్చిన హామీలన్నింటిని కూడా కొంత ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా నెరవేరుస్తాం. 2018లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళ 5 ఏళ్ల పీరియడ్ అయినప్పటికీ కూడా పాక్షికంగానే ఇచ్చారు కానీ పూర్తి చేయలేదు. కాబట్టి మేము అట్లా కాదు, కొన్ని నెలల్లోనే పూర్తిగా మేము అన్ని పథకాలను అమలు చేస్తాం. సార్ ఇంకోటి చూసుకుంటే మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారు అబ్కి బార్ 400 బార్ అని చెప్పేసి పదే చెప్పడం చూస్తుంది. సో ఎట్లా చూస్తారు దీన్ని? మేమైతే అసలు ఎవరు నమ్ముతలేం, మోడీ గారు చెప్తున్న మాటలు నమ్ముతలేం. అబ్కి బార్ కాంగ్రెస్ కి సర్కార్.